హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్క కప్పు బియ్యం పిండి ఉంటే చాలండి, ఈ స్వీట్ ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ ఖర్చు లేకుండా ఒకసారి ఈ స్వీట్ ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల వాటర్ అనేటివి వేసుకోవాలి. ఈ వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసి దీన్ని నీళ్ళు మొత్తం మరిగేంత వరకు చూసుకోవాలి. ఇలా నీళ్ళు కొద్దిగా ఎసరొచ్చి మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 కప్పు పిండి అనేది వేసుకోవాలి. ఈ పిండి వేసుకొని ఇది మొత్తం ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. అస్సలు ఉండకట్టనియొద్దు. ఇలా మంచి పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే తొందరగా ఉండలుగా తయారవుతాయి. ఇలా తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లోగా అయిపోతుంది. ఇలా ఇక్కడ లైట్గా ఉండల్లా అనిపిస్తున్నాయి కదా, ఇవన్నిటివి ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం చూసుకోవాలి. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది మొత్తం ఇలా చేసుకొని దీంట్లోకి కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా కలుపుకుంటూనే ఉండాలి. గ్యాప్ ఇవ్వకూడదు, ఎందుకంటే అడుగున తొందరగా ఇది అయిపోతుంది. తర్వాత ఇలా నెయ్యి వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. అప్పుడు ఇది ఫ్యాన్ నుండి సపరేట్ అయితే గడ్డ కడుతుంది, దగ్గరికి వస్తుంది. మనం ఎలా అంటే మనం పిండి కలుపుకునేటంతా అలా దగ్గరకు వస్తుంది. చూడండి ఎంత స్మూత్గా తయారైందో. మనము డైరెక్ట్ నీళ్ళు తక్కువ వేసుకుంటే ఇలా స్మూత్గా రాదు, కాబట్టి కంపల్సరీ కొంచెం వాటర్ అనేటివి ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా స్మూత్గా వస్తేనే ఈ స్వీట్స్ అనేటివి బాగుంటాయి. ఇది మొత్తం ఇలా దగ్గరకు వచ్చి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. చూడండి ఇలా వచ్చిన తర్వాత దీనికి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. అప్పుడు ఇది పిండి అనేది పక్కన పెట్టేసుకొని తర్వాత కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇలా గట్టిగా అయిపోయింది కదా, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది. ఇలా మొత్తం దీన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇంకో చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ఫస్ట్ పిండి అనేది నేను తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో చిన్నగా తీసుకోవాలి. మరీ ఎక్కువ పెద్దగా అయితే ఇంకొంచెం వెడల్పుగా కొంచెం లావుగా వస్తుంది, అంత బాగుండవు. ఇలా చిన్న చిన్నగా అయితేనే బాగుంటుంది. ఇలా పిండి మొత్తాన్ని ఇలా తీసుకోవాలి. నేను కొంచెమే తీసుకొని చూపిస్తున్నాను, వీలైతే ఒకేసారి మొత్తమే తీసుకోవచ్చు. తర్వాత ఈ పిండి ఇలా ఉండల్లా ఇలా చేసుకొని దీన్ని స్మూత్గా వస్తుంది. ఇట్లా అంటే అప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీనిపైన ఇది ఇలా చేసుకొని దీనిపైన ఈ స్పూన్ ఉంటుంది కదా, ఎవరింట్లో అయినా దీంతో ఇలా డిజైన్లా చేసుకోవచ్చు. నార్మల్గా వేసుకున్న దానికన్నా ఇలా డిజైన్లా చేసుకుంటే బాగుంటుంది. ఈ స్పూన్తో ఇలా డిజైన్లా చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగతావి కూడా అలానే చేసుకున్నాను. చూడండి ఒక 2-3 చేసుకున్నవి చూపిస్తున్నాను. ఇలా చేసేసి వీటిపైన ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మిగతా పిండి కూడా ఇలానే చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4-5 మాత్రమే చేసుకున్నవి చూపిస్తున్నాను. ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పాలు అనేటివి తీసుకోవాలి. దీంట్లోకి 1/2 కప్పు వాటరు కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత పాలు వేసుకొని ఈ పాలు మరిగి ఇలా పొంగులాగా వచ్చిన తర్వాత మనం పక్కన రెడీ చేసుకున్న ఈ స్వీట్ అనేటివి దీంట్లోకి వేసుకొని ఇవి కొద్దిసేపు మరిగియాలి. ఇలా ఇవి కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా చక్కెర కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. కప్పు బెల్లం, 1/2 కప్కి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కప్పు వేసుకోవచ్చు. కొంచెం స్వీట్ తక్కువగా కావాలనుకునే వాళ్ళు 1/2 కప్పు వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకొని దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇది ప్యాకెట్ పాలు, అందుకే ఇలా వైట్గా అనిపిస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తీసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లోకి ఒకసారి ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. డిఫరెంట్గా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎలా ఉందో
కామెంట్లో చెప్పి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.